నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న తండేల్ ఇంటెన్స్ లవ్ స్టోరీ వైబ్స్ ఇస్తోంది. బుజ్జి తల్లి సాంగ్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటూ హింట్ ఇచ్చిన టీమ్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన హైలెస్సా సాంగ్ తో మ్యూజికల్ హిట్ కూడా అందుకుంటుంది. మరి ఈ కాంబినేషన్ మరో లవ్ స్టోరీ కాబోతుందా? నాగ చైతన్య కెరియర్ లో పెద్ద సినిమాగా వస్తున్న తండేల్ ని బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి. సినిమాలో కావాల్సినన్ని ఎమోషన్స్ ఉండేలా ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. దీనికి తగినట్టు రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి బజ్ తెస్తోంది. లేటెస్ట్ గా హైలెస్సా సాంగ్ సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తండేల్ నాగ చైతన్యకి చాలా స్పెషల్ మూవీ. నాగ చైతన్య కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడూ భారీ బడ్జెట్ సినిమాలు చేయలేదు. సింపుల్ స్టోరీస్ తోనే కెరియర్ నెట్టుకుంటూ వస్తున్న నాగ చైతన్య ఈసారి మాత్రం భారీగానే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఏకంగా నాగ చైతన్య మీద 100 కోట్ల పెట్టుబడి పెట్టి మరీ గ్రాండ్ గా సినిమా తీస్తోంది. చైతన్యకి అంత మార్కెట్ లేకపోయినా 100 కోట్లు బడ్జెట్ పెట్టడంతో గ్యారంటీగా విషయం ఉంటుందనుకుంటున్నారు. ఇప్పటికే రష్ తో ఫుల్ హ్యాపీ ఉన్న అల్లు అరవింద్ తండేల్ గ్యారంటీగా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. ఈ సినిమాలో ఇక్కడికి విచ్చేసిన నాగ చైతన్య ఈ సినిమాని ఒకసారి పట్టుకో, ఇలా ఈ సినిమాలో అంటే ఇంత ఎర్లీగా చెప్పడం కొంచెం ధైర్యమే, ఆ సాహసం చేసి చెప్తున్నాను. హిస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ ప్రామిస్, highest grosser of his films. Wow. తండేల్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా సాయి పల్లవి ఉండనే ఉంది. అందుకే తండేల్ మినిమం హిట్ అన్న టాక్ అప్పుడే స్టార్ట్ అయింది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది. మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం, ఈ సినిమాలో కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీ కనిపించడంతో గ్యారంటీగా లవ్ స్టోరీ లాంటి హిట్ అవుతుంది అనుకుంటున్నారు. నాగ చైతన్య తండేల్లో ఇంటెన్స్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కూడా ఎక్కువగానే చేశారు. అందుకే భారీ సెట్స్ లో తెరకెక్కిన తండేల్ నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగానే కాకుండా బిగ్గెస్ట్ సక్సెస్ కూడా అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి సినిమాల హడావిడి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు చూసే ఛాన్స్ లేదు ఆడియన్స్ కి. మరి స్టార్ హీరోల సినిమాలు చూడాలంటే ఇంకెన్ని నెలలాగాలి? పెద్ద సినిమా మళ్ళీ థియేటర్స్ కొచ్చేదెప్పుడు? సంక్రాంతి సీజన్లో ఒక్కరు కాదు 3 హీరోలు థియేటర్లలోకొచ్చారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే అటు ఆడియన్స్ లో ఇటు థియేటర్లలో తెగ సందడి చేశారు. మరి ఈ సందడి మళ్లీ చూడాలంటే మాత్రం ఇప్పుడప్పుడే ఆ ఛాన్స్ లేనట్టే. ఎందుకంటే మళ్లీ థియేటర్లలో స్టార్ హీరో సినిమా చూడాలంటే 2 నెలలు ఆగాల్సిందే. మార్చి ఎండింగ్ వరకు పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. మార్చి 28 పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎంట్రీతో మళ్లీ పెద్ద సినిమా చూసే ఛాన్స్ వస్తుంది ఆడియన్స్ కి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు పెద్ద సినిమా ఏదీ లేదు. ఈ గ్యాప్ లో 2 నెలల పాటు అన్ని చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అజిత్ పట్టుదల ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంటే, ఫిబ్రవరి 7న నాగ చైతన్య తండేల్ మూవీ థియేటర్లలోకొస్తోంది. ఇక ఫిబ్రవరి 14న వాలెంటైన్ వీక్ లో కూడా 3 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 14న విశ్వక్సేన్ లైలాతో పాటు కిరణ్ అబ్బవరం దిల్రుబా, గౌతమ్ ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న బ్రహ్మానందం కూడా అదే రోజు థియేటర్లలోకొస్తోంది. ఫిబ్రవరి 21న ఒకే ఒక్క సినిమా మజాకా రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు సందీప్ కిషన్ ఒక్కడే ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. మరి రిలీజ్ టైంకి ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేం. ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి మార్చి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా సినిమాలు రిలీజ్ పెట్టుకోలేదు మేకర్స్. అయితే రిస్క్ చేసి నాని ప్రొడక్షన్ లో ప్రియదర్శి నటిస్తున్న కోర్టు సినిమా మార్చి 14న రిలీజ్ అవుతోంది. ఇలా వరుసగా అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. మార్చి 28న బిగ్గెస్ట్ మూవీగా హరిహర వీరమల్లు రిలీజ్ తో మళ్లీ సమ్మర్ లో పెద్ద సినిమాల హడావడి స్టార్ట్ అవబోతోంది. అంతవరకు ఈ 2 నెలలు చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే. స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ప్రొడ్యూసర్లు. నిర్మాతలు రెడీగా ఉన్నారు కదా అని 100 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు డైరెక్టర్లు. తీరా అంతా ఖర్చు పెట్టించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యి కలెక్షన్లు తెచ్చిపెడతాయన్న గ్యారంటీ ఉందా అంటే కష్టమే, చెప్పలేం. అయితే ఈ డైరెక్టర్ మాత్రం మినిమం బడ్జెట్ పెట్టి నాతో సినిమా తీయండి, మీ డబ్బుకి హీరో ఇమేజ్ కి నేను గ్యారంటీ అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడం అంటే ఈజీ కాదు.
డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలతో డిఫరెంట్ స్టోరీస్తో ఆడియన్స్ ని మెప్పించడం అస్సలు ఈజీ కాదు. అది కూడా భారీ బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా వర్కౌట్ అవుతాయన్న గ్యారెంటీ లేని ఈ టైంలో నాతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి టాలీవుడ్ లో మిస్టర్ డిపెండబుల్ గా కంటిన్యూ అవుతున్నారు అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా 230 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. చాలా బాగుందండి. కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా. సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం. సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ 2025 సంక్రాంతి. మినిమం బడ్జెట్ సినిమాకి 230 కోట్ల కలెక్షన్లంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది తను నమ్మిన కథని మినిమం బడ్జెట్ తో తీసి అటు ప్రొడ్యూసర్ కి, హీరోకి మినిమం సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ గా అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నారు. అది కూడా తక్కువ టైంలోనే. సంక్రాంతికొస్తున్నాం సినిమా ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా నిర్మాతకు చెప్పిన బడ్జెట్ తో ఎలాంటి ప్రొడక్షన్ కాంప్రమైజెస్ లేకుండా ఆడియన్స్ కి నచ్చేలా ఇన్ టైంలో చేసిచ్చారు అనిల్ రావిపూడి. అందుకే అనిల్ రావిపూడితో సినిమా అంటే ఎలాగో మినిమం సక్సెస్ ఉంటుందని చిరంజీవి లాంటి స్టార్ హీరోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను. ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను. అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. అనిల్ రావిపూడిని అందరూ ఇంతలా నమ్మడానికి రీజన్ అనిల్ ట్రాక్ రికార్డ్. పటాస్ దగ్గర నుంచి మొన్నొచ్చిన సంక్రాంతికొస్తున్నాం వరకు అన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెట్టినవే, అన్ని మినిమం బడ్జెట్తో తీసినవే, అన్నీ తక్కువ టైంలో చేసినవే. తక్కువ బడ్జెట్తో చేస్తాడని ప్రొడ్యూసర్లకి, సేఫ్ జోన్లో ఉంటామని, గ్యారంటీ హిట్ ఉంటుందని హీరోలకి అంత నమ్మకం. అందుకే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా అనిల్కి ఛాన్స్ ఇచ్చి మరో హిట్ అందుకున్నారు. ఇలా సీనియర్లు, స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు అన్న తేడా లేకుండా అనుకున్న సబ్జెక్ట్ని ఆడియన్స్కి నచ్చేలా, ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యేలా, హీరోలకు హిట్ వచ్చేలా తీస్తూ మిస్టర్ డిపెండబుల్ అనిపించుకుంటున్నారు అనిల్ రావిపూడి. టాలీవుడ్ లో యంగ్ హీరోలు చాలా మందున్నా టిల్లుకు ఉన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సిద్ధు జొన్నలగడ్డ కంటే టిల్లుగానే అందరికీ దగ్గరైన ఈ యంగ్ హీరో కెరీర్ స్టార్టింగ్ లో పెద్దగా రిజిస్టర్ కాకపోయినా టిల్లుతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకొని మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. అందుకే 1 కాదు 2 కాదు ఏకంగా 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాల కథేంటో, రిలీజ్ సంగతేంటో చూద్దాం. టిల్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ మాస్ ని బాగా అట్రాక్ట్ చేసి అదే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించారు. ఇప్పుడు ఆ క్రేజ్ తోనే వరుసగా సినిమా ఛాన్సులు కొట్టేశాడు టిల్లు. ప్రస్తుతం సిద్ధు చేతిలో 5 సినిమాలున్నాయి. వాటిలో ఆల్రెడీ ఈ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ కూడా చేస్తున్నాడు. బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో వైష్ణవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న జాక్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలోకొస్తోంది. టిల్లు స్క్వేర్ తర్వాత మాస్ ఇమేజ్ నుంచి సరికొత్త క్లాస్ లుక్ లోకి మారిపోయాడు. ఆ రూట్లోనే నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధుకి జంటగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు మాస్ యాంగిల్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన సిద్ధు ఈసారి క్లాసీ యాంగిల్ తో ఎలా అట్రాక్ట్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జాక్, తెలుసు కదా తర్వాత కోహినూర్తో పాటు టిల్లు క్యూబ్ సినిమాల్ని కూడా లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికే 4 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్న సిద్ధు జొన్నలగడ్డ పరశురాం డైరెక్షన్ లో సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా పరశురాం డైరెక్షన్ లో సిద్ధు సినిమా చేయడానికి రెడీ అయినట్టు రూమర్. ఇప్పటికే డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న సిద్ధు టిల్లుతో తనలోని మాస్ యాంగిల్ ని, జాక్ తో సర్కాస్టిక్ క్యారెక్టర్ తెలుసు కదాలో బ్యూటిఫుల్ లవర్ బాయ్ గా, కోహినూరులో యాక్షన్ చేస్తూ పరశురాం డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ హీరోగా కనిపించబోతున్నారు.
ఇలా చేస్తున్న 5 సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతున్నాడు సిద్ధు. బర్త్డే ట్రీట్ రెడీ చేస్తున్న రవితేజ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన జాట్. యష్ సినిమాలో నయనతార ఇంట్రెస్టింగ్ గా 8 వసంతాల టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2లో సంయుక్త మీనన్ వన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేస్తున్నట్టు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. రవితేజ తన బర్త్డే ట్రీట్ రెడీ చేస్తున్నారు. రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీకి సంబంధించి ఈ ఆదివారం రవితేజ బర్త్డే రోజు టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. జాట్ మూవీ రిలీజ్ డేట్ ఇచ్చింది. గోపీచంద్ బాలీవుడ్ హీరో సనీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జాట్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. కన్నడ స్టార్ హీరో యష్ గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీలో నయనతార ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు టాక్. అవంతిక, రవితేజ, హనురెడ్డి లీడ్ రోల్స్ లో ఫణీంద్ర నరశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 8 వసంతాలు మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది. RX100 తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్పూత్ ఈసారి పాన్ ఇండియా మూవీతో రాబోతోంది. ముని డైరెక్షన్ లో వెంకటలక్ష్మి అనే సినిమా రామానాయుడు స్టూడియోలో స్టార్ట్ అయింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ 69వ సినిమాగా పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.